హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏమీ లేదు, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కూడా టారో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా సరే అప్రోచ్ అవ్వచ్చు. యా, సో ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. వీడియోని కంపల్సరీ లైక్ అండ్ కమెంట్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తేనే కదా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ దట్. మీకు రెగ్యులర్ గా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ కాబట్టి అట్లా మీ రిలేషన్షిప్ లో పాస్ట్ లో ఏం జరిగింది, రీసెంట్ పాస్ట్ లో అనేది ఫస్ట్ చూద్దాం మనం. అగైన్ అండి, దీస్ ఆర్ జనరల్ రీడింగ్స్, ఇవి జనరల్ రీడింగ్స్. సో మీకు పర్సనల్ గా కావాలి, ఒక క్లారిటీ కావాలి అని అనుకుంటే మీరు రీడింగ్ తీసుకోవాలి. ఓకే, అంటే మీ ఇష్టం తీసుకోవాలి లేదంటే బట్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, మీ రిలేషన్ లో what happened in your relationship in recent past. Justice, Two of Wands. ఖచ్చితంగా మీరిద్దరూ రీసెంట్ పాస్ట్ లో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్ అయితే రైట్ అవుతుంది, ఏ విధంగా చేస్తే రైట్ అది, అండ్ ఏ విధంగా చేస్తే అన్ని సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేయగలం. మీ ఇద్దరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు, బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమంది. బికాస్ Two of Wands అంటే ఆల్రెడీ యూ హ్యావ్ టేకెన్ యువర్ డెసిషన్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు, లైక్ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కానీ, లేదా రైట్ నౌ ఇప్పుడున్న మీ సిచ్యువేషన్ మీకు కరెక్ట్ గా లేదు. సో దానివల్ల మీరు దాన్ని హోల్డ్ చేయడం, రైట్ టైం కోసం వెయిట్ చేయడం అన్న సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది. సో లెట్స్ క్లారిఫై అండి, జస్టిస్ ని క్లారిఫై చేద్దాం. Four of Pentacles, one more card, Emperor. Under the deck we got 8 of Cups. See, ఖచ్చితంగా నేను చెప్పాను కదా, మీరు హోల్డ్ చేస్తున్నారు, మీ డెసిషన్ మీరు చెప్పట్లేదు అని. సేమ్ అదే వచ్చింది. Four of Pentacles అంటే హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్, అంటే మీరు చెప్పకుండా మీరు ఏదైతే డిసైడ్ అయ్యారో దాన్ని మీరు రివీల్ చేయకూడదు అని అయితే అనుకున్నారు. అండ్ ఎంపరర్ బికాస్ ఆఫ్ ఇక్కడ మేబీ పేరెంట్స్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక సలహా తీసుకుని ఉండొచ్చు, వాళ్ళ సలహా ప్రకారం మీరు చేస్తూ ఉండొచ్చు. బికాస్ 8 of Cups అండ్ 7 of Cups ఇక్కడ ఏంటంటే వాక్ అవే ఫ్రమ్ సంథింగ్ అనమాట. మీ ఇద్దరిలో మేబీ ఒకరికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ రిలేషన్షిప్ లో ఉండాలా వెళ్ళిపోవాలని ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. 7 of Cups అండ్ 8 of Cups రీసెంట్ పాస్ట్ లో. అందువల్ల మీ రిలేషన్షిప్ ని మీరు రివీల్ చేయకూడదు, బికాజ్ మీకే ఒక క్లారిటీ లేదు, లేదా మీ ఇద్దరిలో ఒకరికి క్లారిటీ లేదు. ఒక పర్సన్ సిన్సియర్ గా ఉండుండొచ్చు, ఒక పర్సన్ ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్, అంటే వస్తూ వెళ్తూ ఉండొచ్చు రిలేషన్ లో. సో ఎటువంటి క్లారిటీ లేని రిలేషన్ గురించి ఇప్పుడు నేను ఎందుకు రివీల్ చేయాలి, లేదా మేము ఎందుకు రివీల్ చేయాలి అని అనుకుని మీరు రీసెంట్ పాస్ట్ లో ఈ విషయాన్ని అప్పుడే చెప్పొద్దు. మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, లేదా ఎవరైతే అన్స్టేబుల్ గా ఉంటున్నారో ఈ రిలేషన్షిప్ లో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రివీల్ చేద్దామని అయితే అనుకుని ఉంటారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా ఎయిర్స్ అని ఉండొచ్చు. ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం. Two of Pentacles ప్రెసెంట్ కూడా జగ్లింగ్ ఎనర్జీ ఉంది. మీరిద్దరూ మీ సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ కమ్యూనికేషన్ నడుస్తుంది. బట్ కొంతమందికి ఇంకా కమ్యూనికేషన్ అనేది లైక్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది, కంటిన్యూస్ గా లేదు. ఒకవేళ కంటిన్యూస్ గా ఉంది అన్న చాలా అబ్స్టికల్స్ కనిపిస్తున్నాయి, చాలా జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. లెట్స్ క్లారిఫై Two of Pentacles. Two of Pentacles ని క్లారిఫై చేద్దాం. Seven of Pentacles, Three of Swords, 8 of Wands. నేను చెప్పాను కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా లేదు, ఒకవేళ ఉన్నా అది ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే. వై? బికాస్ Two of Pentacles is clarified by Seven of Pentacles, which is again waiting energy. ఇది కూడా పాజిటివ్ థింకింగ్ తోనే వెయిట్ చేస్తున్నారు. బట్ 3 of Swords కూడా ఉంది, విచ్ మీన్స్
అంటే కొంచెం ఈ రిలేషన్షిప్ లో కొంచెం బాధ, కొంచెం పాజిటివ్ థింకింగ్, కొంచెం హ్యాపీనెస్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. సో అందుకే జగ్ల్ అవుతున్నారు, ఏది క్లారిటీ లేదు అగైన్. అందుకే ప్రెసెంట్ కూడా పెద్దగా ఏమీ చేంజెస్ లేవు. పాస్ట్ నుంచి ప్రెసెంట్ కూడా నాకు సిచ్యువేషన్ అనేది పెద్దగా ఇంప్రూవ్ అయినట్టు ఏం కనిపించట్లేదు. టు బి హానెస్ట్, స్టక్ ఎనర్జీ, జగలింగ్ ఎనర్జీ, బ్యాలెన్స్ చేయడం ట్రై చేస్తున్నారు. కమ్యూనికేషన్ ఉంటుంది, ఆ కమ్యూనికేషన్ ఉన్న గొడవలు ఉండడం, దానివల్ల మీరు ఒకే కొన్ని రోజులు మాట్లాడకుండా ఉందాం, దానివల్ల మన గొడవలు తగ్గుతాయేమో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. నాకు ప్రాపర్ అప్గ్రేడ్ అయితే పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి ఏమీ లేదు. అండ్ మీలో చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. అండ్ మీలో చాలా మంది ఒకే సైకిల్ గో త్రూ అవుతున్నారు. కొట్టుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం, కొట్టుకోవడం, లైక్ ఆ సైకిల్ అన్నది సైకిల్ లో ఉంటే ఓకే, బట్ అది ప్యాటర్న్ అయిపోతే దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. సో మీ రిలేషన్షిప్ లో ఎలాంటి సైకిల్స్ కానీ లేదా ఎలాంటి ప్యాటర్న్స్ లో మీరు ఉంటున్నారు అనేది మీరు చాలా చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. అది పాజిటివ్ సైకిల్, పాజిటివ్ ప్యాటర్న్ అంటే ఇట్స్ ఓకే, అదర్వైజ్ మీరు దాని పట్ల కేర్ తీసుకోవాలి. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ ఎక్స్ అని ఉండొచ్చు, ఆర్ జెమిని, లిబ్రా, అక్వేరియస్ ఎయిట్స్ అని ఉండొచ్చు. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటనో చూద్దాం. సో మీ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా రైట్ నౌ వెరీ స్టాక్ ఎనర్జీలో ఉంది. నో మూమెంట్, వెరీ, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ మూమెంట్, ఇఫ్ దెర్ ఇస్ ఏ మూమెంట్, వెరీ వెరీ లెస్ మూమెంట్. ఓకే, చాలా చాలా తక్కువ మూమెంట్ ఉంది మీ రిలేషన్షిప్. సో మీ పర్సన్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటనో చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ అనే చెప్పాలి. స్ట్రెంగ్త్ అంటే ఈ రిలేషన్షిప్ కి పొటెన్షియల్ ఉంది, మీ ఇద్దరు కలిస్తే రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయగలరు అనే ఒక థాట్ అయితే ఉంది. సో లెట్స్ క్లారిఫై ఏస్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ ఖచ్చితంగా మీతో కలిపి ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలి అనే ఒక థాట్ అయితే కనిపిస్తుంది. లెట్స్ క్లారిఫై. 10 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీ పర్సన్ కి మీరంటే ఇష్టం, మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎస్ చెప్పాలి. తనకి మీరు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే చెప్తే, ఇద్దరు అంటే మీరు ఓకే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే చెప్తే తను మరింత హ్యాపీ. సో తను దాన్నే మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి లేదా మీ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి. ఇక్కడ ఫ్యామిలీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మీ పర్సన్ ఎస్, తనైతే కావాలి న్యూ బిగినింగ్ అనుకుంటున్నారు, బట్ విత్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు. ఇంటెన్షన్స్ చూద్దాం. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్. యా, మీ పర్సన్ చాలా లాజికల్ గా థింక్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా లాజికల్ అని ఆలోచిస్తున్నారు. ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. లవర్స్, 2 ఆఫ్ కప్స్. షఫిల్ చేస్తుంటేనే కింద పడిపోయాయి. ఓకే, లవర్స్ విత్ 2 ఆఫ్ కప్స్. మీరే తన కరెక్ట్ పర్సన్, కరెక్ట్ పార్ట్నర్ అని మీ పర్సన్ చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. మీ పట్ల ఏదైతే తనకి ప్యాషనేట్ ఎనర్జీ ఉందో అది ఎవరి దగ్గర తనకి లేదు. సో మీతో ఎంత గొడవాడినా, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి తెలిసినా, మీ దగ్గర ఉన్న స్పార్క్ మీ పర్సన్ కి వేరే దగ్గర ఎక్కడా లేదు. అండ్ బట్ తనకి చాలా భయం ఉంది, రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అవుతుందా లేదా ఎండ్ అయిపోతుందా ఏంటి అని కూడా చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు ఏమీ నెగిటివ్ ఇంటెన్షన్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఏం కనిపించట్లేదు. టు బి ఆనెస్ట్, మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ స్కార్పియో. మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారు, ఎనర్జీస్ కుడ్ బి వైస్ వర్సా అండి. కొంతమందికి ఎనర్జీస్ వైస్ వర్సా అవ్వచ్చు. మీ ఎనర్జీ తనకి, తన ఎనర్జీ మీకు. బికాస్ జనరల్ రీడింగ్స్ కాబట్టి అదే చెప్తాను. జనరల్ రీడింగ్స్ కి పర్సనల్ రీడింగ్స్ కి అవే తేడా. యా, మీ ఫీలింగ్స్, చారియట్, దిస్ వే ఆర్ దట్ వే. మీరు ఖచ్చితంగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు, ఏం చేయాలో మీకు ఇంకా తెలియదు. మీరు కూడా మీ ఫీలింగ్స్ ని పూర్తిగా ఓపెన్ అప్ చేయట్లేదు మీ పర్సన్ తో. అండ్ హ్యాంగర్ మ్యాన్, ఖచ్చితంగా మీరు స్టాక్ ఎనర్జీలో ఉన్నారు, క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఏం ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ డిసిషన్ చెప్పాలి అన్నది క్లారిటీ లేదు. లెట్స్ క్లారిఫై ద చారియట్. 3 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ సోర్డ్స్. మీరు ఎమోషనల్లీ చాలా లైక్ బర్డెన్ క్యారీ చేస్తున్నారు. ఇది ప్రోగ్రెస్ అవుతుందా అవ్వదా, లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తారా, రిలేషన్షిప్ లో డీప్ గా వెళ్ళిన తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, యూ హ్యావ్ సో మెనీ డౌట్స్. సో ఖచ్చితంగా మీరు చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు, కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ ఇంటెన్షన్స్ చూద్దాం.
అగైన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారో అది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ లో కూడా మీరు ఉన్నారు. సి ఏస్ ఆఫ్ సోర్స్, మీరు క్లారిటీని ఫైండ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లారిటీ కావాలి రిలేషన్షిప్ లో. ఎస్, న్యూ బిగినింగ్ యు ఆర్ రెడీ, బట్ మీకు క్లారిటీ కావాలి. నైట్ ఆఫ్ సోర్స్ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. క్లారిఫై. సి ఏస్ ఆఫ్ సోర్స్ ఈస్ క్లారిఫైడ్ బై 7 ఆఫ్ సోర్స్, 9 ఆఫ్ సోర్స్, 6 ఆఫ్ కప్స్. ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అండి, మీకు చాలా చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఆఫ్ సోర్స్ అనేది టాక్సిక్ ఎనర్జీ అండి. మీరు ఈ ఎనర్జీలో ఉండిపోతే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు దీని నుంచి బయటికి రండి. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ ఫ్రెండ్తో కానీ మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక కేసు కూడా ఉంది. మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఏదైనా హైడ్ చేస్తూ ఉంటే, ఓకే నా పర్సన్ కి తెలియదు అని మీరు అనుకుంటూ ఉంటే, నో. 7 ఆఫ్ సోర్స్ అంటే స్నేకీ ఎనర్జీ. మీరు ఏమైనా దాస్తూ ఉన్నది త్వరలోనే రివీల్ అయిపోతుందని కూడా అర్థం. సో డోంట్ డూ దట్. మీరు ఏదైనా హైడ్ చేస్తుంటే మీ పర్సన్ ఇప్పుడే రివీల్ చేసేయండి, అదే బెస్ట్. ఒకవేళ నేను రివీల్ చేయనా లేదా అని ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే, ద మెసేజ్ హియర్ ఈస్ ఎస్, మీరు రివీల్ చేసేయండి. బికాస్ ఇప్పుడు కాకపోతే రేపైనా అది తెలుస్తుంది. ఓకే, యా, రీయూనియన్ ఆలోచిస్తున్నారు, బట్ అగైన్ క్రాస్ రోడ్స్ ఎనర్జీ. సో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు చాలా డౌట్స్ ఉంటే ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు కమిట్ అవ్వండి. బికాస్ మీరు మెంటల్లీ కాన్ఫ్లిక్టెడ్ ఉన్నారు ఆల్రెడీ. సారీ, మై డాగ్ అరుస్తుంది. అసలు మీ రిలేషన్షిప్ లో బ్లాకేజ్ ఏంటి, ఆబ్స్టికల్ ఏంటన్నది కూడా చూద్దాం. సి ఇక్కడ ఫ్యామిలీ, మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలరా లేదా అని చెప్పి. అట్ ది సేమ్ టైం ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీ రిలేషన్షిప్ లో లేదు, అదే పెద్ద బ్లాకేజ్. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దామండి. అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా. 5 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్. అగైన్ మై పర్సన్ ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు రిగార్డింగ్ టేకింగ్ యాక్షన్. లెట్స్ క్లారిఫై. వండరింగ్ ఎనర్జీ, ఎంప్రెస్, స్ట్రెంగ్త్, హ్యాంగర్ మ్యాన్. తీసుకోవాలని ఉంది బట్ యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకున్నా, తను ఇంకా స్టాక్ ఎనర్జీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రైట్ నో సాలిడ్ యాక్షన్ తన సైడ్ నుంచి. సో అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది కూడా చూద్దాం. టెంపరెన్స్, డర్త్, 5 ఆఫ్ కప్స్. ఈ 3 కార్డ్స్ అయితే ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ నే చూపిస్తున్నాయి. టు బి ఆనెస్ట్, డర్త్, 5 ఆఫ్ కప్స్. ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది ఫ్యూచర్ లో, దాని ద్వారా ఆ కమ్యూనికేషన్ అయిన ద్వారా ఒక సెపరేషన్ అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ ఫైర్స్ అనే ఉండొచ్చు, ధనుసు రాశి, ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి. సి ఖచ్చితంగా సెపరేషన్. నాకు ఇక్కడ అప్గ్రేడ్ కనిపించట్లేదు టు బి ఆనెస్ట్. అంటే ఈ సెపరేషన్ కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉండబోతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఉంటుంది అని అంటే, మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక సిచ్యువేషన్ గొడవ పెద్దదయ్యి సెపరేషన్ దాకా వెళ్ళిపోతుంది అన్నప్పుడు మీరు జాగ్రత్త తీసుకోవాలి. అదర్వైజ్ ఇదే జరుగుతుంది. బికాస్ వీ కెన్ చేంజ్ అవర్ అవుట్కమ్. బికాస్ ఏ సిచ్యువేషన్ అయినా మనమే మేనిఫెస్ట్ చేస్తాము. టారో ముందు చూడడం వల్ల ఏంటంటే యూస్, ఇలా జరిగే సిచ్యువేషన్ మీరు అలా అవ్వకుండా మీరు జాగ్రత్త పడచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు అవ్వకూడదు అనుకుంటే దాన్ని బట్టి మీరు బిహేవ్ చేయాలి, లేదా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బట్ నాకు ఇక్కడైతే వన్ టైప్ ఆఫ్ సెపరేషన్ అయితే కనిపిస్తుందండి టు బి ఆనెస్ట్. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు, మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ గా మీ ఇద్దరి మధ్య సరైన ఫౌండేషన్ లేదు, క్లారిటీ లేదు, దానివల్ల ఈ సెపరేషన్. లెట్స్ సీ ద యూనివర్స్ మెసేజ్ గైడెన్స్. పేజ్ ఆఫ్ సోర్స్, జడ్జ్మెంట్, 4 ఆఫ్ వాండ్స్, ఎంపరర్. అగైన్ మీరు టైం వేస్ట్ చేసుకోకండి వండరింగ్ చేస్తూ, క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకొని మీరు డెసిషన్ తీసుకోవడం వల్ల అది మంచి డెసిషన్ అవుతుంది. ఎంపరర్, ఎంపరర్ మీన్స్ బీ స్ట్రబన్. ముందుగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీ ఎమోషన్స్ ఎవరితోని ప్రస్తుతం షేర్ చేసుకోకండి. లైక్ అందరితో మీన్స్ బయట వాళ్ళతో. మీ లైఫ్ లో స్టెబిలిటీ రాబోతుంది. బట్ రిలేషన్షిప్ వైజ్ అయితే మాత్రం మీరు డీల్ చేస్తున్న పర్సన్ కమిట్ అవుతారా లేదా, మ్యారేజ్ చేసుకుంటారా లేదా అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదర్వైజ్ మీరు ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ తో డీల్ చేస్తున్నారు అర్థం. దానివల్ల మీరు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. ఓకే,
సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. సీరియస్ గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టారో కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.